టీ కూడా ఇవ్వలేదు ఇంత దాకా. వస్తే గీతనా ముసలు పిలుస్తుంది. అత్తమ్మా చెప్పండి అత్తమ్మా, తెల్లారు ఎంతసేపు అయింది? ఒక టీ అన్నా ఇచ్చావా? బుద్ధుందా నీకు అసలు? ఓ టీ తీసుకురాపో. సరే అత్తమ్మా. ఎందుకే కంటాం? చిన్నపిల్ల కదా అలా అరుస్తావు, కొత్తగా కాపురానికి వచ్చింది, నేర్చుకుంటుంది, అలా అరిస్తే భయపడిపోతుంది కంటాం. మీరు ఆపండి, మెత్తగా ఉంటే ఇల్లు నెత్తి మీద కూర్చుంటారు. అది కాదు కంటాం, చిన్నపిల్ల కదా, నెమ్మదిగా చెప్పు. మీరు కాస్త ఆపుతారా? అత్తమ్మా ఇదిగోండి టీ తీసుకోండి. చిచ్చి ఏంటిది? టీ అత్తమ్మా తెలియట్లేదా? మొహంలా ఉంది. అసలు నీకు ఇదే నేర్పించారా మీ ఇంట్లో మీ అమ్మ నాన్న? అత్తమ్మా నన్ను ఏమైనా అంటే అనండి, మా అమ్మ నాన్న అంటే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్స్ట్రా మాట్లాడకుండా పని చూసుకోపో, మర్యాదగా ఉంది. మీరు కాస్త ఆపుతారా? వస్తే గిఫ్ట్నా? అత్తమ్మా వంట చేయమని చెప్పాను కదా, ఏం చేయాలి అనుకున్నావా? చెప్పండి అత్తమ్మా, ఇంకెందుకు లేటు. సరే మీ మామయ్యకి మా అబ్బాయికి చికెన్ కూర వండు. సరే నాకైతే చికెన్ పడదు, మటన్ తీసుకొచ్చి మటన్ ఫ్రై చేయి. తొందరగా చేయకపోవడం. మీరు కాస్త దమ్ము ఉండండి. అయినా మీకు ఆఫీస్ టైం అవడం లేదా? సరే కాండా, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. వెళ్ళండి. వస్తున్నా అండి, ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఏమండి చెప్పండి, మీ అమ్మగారి ప్రవర్తన నాకు అసలే నచ్చట్లేదండి. ఎప్పుడు చూసినా ఏదో వంట పెట్టి తిడుతూనే ఉంటున్నారు. అది తీసుకురా ఇది తీసుకురా, నా వల్ల అసలు కావట్లేదండి ఆవిడకి చేసి పెట్టడం. పెద్దది కదా, ఆవిడ కోసం చాలా ఇష్టం, అలాగే అనుకుంటాను. నేను పట్టించుకోవాల్సిన పనులు చెప్తుంటే చేసుకుంటుంది. ఏంటండి మీరు కూడా అలాగే అంటారు? సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. 3 days క్యాంప్ వెళ్తున్నాను, అమ్మ చెప్పినట్టు నేను. సరే అండి. ఏమండి టిఫిన్ తినలేదు? సరే బాయ్ అండి. చికెన్ కూర మటన్ ఫ్రై, నాకేమో వంట కాదు. ఈ ముసలిదానికి ఏమో మటన్ ఫ్రై కావాలంట. మటన్ ఫ్రై కాదు ముసలిదాన్ని, నేను ఫ్రై చేస్తే సగం దరిద్రం వదిలిపోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు? నాకేమో అసలు వంటే రాదు. ఐడియా యూట్యూబ్ ఉందిగా, యూట్యూబ్లో చూసి చేస్తాను. తమలపతిగా శరపతిగా రెండు కూర్చోండి. బాగున్నారా? నేను బాగున్నా వదినా. సరే కానీ మళ్ళీ మాట కొత్త పాట ఎలా ఉంది? దాని గురించే చెప్పాలమ్మా. కొత్తగా పెళ్ళైన పిల్ల కదా, ఒక్క పని రాదు. ప్రతి పని నేను దగ్గరుండి చేయించుకునేసరికి నా ప్రాణం పోతుంది. దీంట్లో నిజమే వదిన, ఈ కాలంలో పాటలందరూ ఇలాగే ఉంటారు, పనులు వచ్చినా చేయరు అంతే వాళ్ళ. చెప్పారు సౌరబోధన మన కోడలకి ఇప్పుడు కూడా నేను చేయడానికి చచ్చిపోతున్నాను, వెళ్ళకపోతున్నాను. నిజమా ఉన్నా? సరే వదిన, సరే పోయండి. ఈ కాంతమ్మకి ఇలాంటి కోడలే దొరకాలి, ఇంకా కుదిరింది. అవును వదిన, నేను కూడా విన్నాను. అసలు ఆ భార్య ఆ భర్తనే మాట్లాడివ్వదట, గయ్యాలి గంపంట. అవును, మీకు వంట చేయమని చెప్పారు కదా, ఏంటి అడ్రస్ లేదు? బస్ ఎక్కిస్తున్నా, వంట చేయమంటే ఫోన్ చూసుకుంటున్నావా? ఎంత తెలియదు నీకు? వంట చేయమంటే ఏం చేస్తున్నావు? 5 నిమిషాలు వంట చేసి తీసుకురాకపోతే ఇంట్లో జాగ్రత్త. సరే అత్తమ్మా. అబ్బా అసలు నన్ను పడలేకపోతున్నాను. కర్మ అంతే. అత్తమ్మా తీసుకోండి మటన్ ఫ్రై. నేను పడుకుంటున్నాను, డిస్టర్బ్ చేయొద్దు. సరే అత్తమ్మా. దొంగపోతులాగా మొత్తం నేను కొంచెం కూడా మిగల్చలేదు. ఇంట్లో ఏమన్నా తింటారు అని ఇది కూడా లేదు, ఎంత మొత్తం తినేసింది. అయినా నా కర్మ
నేను అసలు ఈ ముసలిదానికి పని చేయలేకపోతున్నాను. ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఛ! వసే కీర్తన, వసే కీర్తన. అత్తమ్మ చెప్పండి. నా కాళ్ళు నొప్పులు. ఏంటి? నేను మీ కాళ్ళు నొప్పాలా? ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మ? ఏంటి రెస్టాలో మాట్లాడుతాం? మూసుకొని కాళ్ళు నొప్పు నాస్తే దారిలో వచ్చి తినేద్దామనే. ఏం పక్కన చేస్తాను దీని కాళ్ళు కాదు కదా వస్తున్నాను. పీకలు ఒకటి సరే దగ్గర ఏం కొడుకుతున్నా అంటే ఏం లేదమ్మా. నేను నాకు తరిగేలాంటి వాళ్ళని చెప్తున్నా. చూడు, నాలాంటి మంచి అత్త దొరకాలంటే నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి తెలుసా? అవునవును, అసలు దొరకడానికి హాస్పిటల్ ఉండాలి. సర్లే, నాకు నిద్ర వస్తుంది అని నేను పడుకుంటాను. ఎందుకే కంటావు అంత కోపం? కొన్ని కోపం తగ్గించుకోవాలి. నువ్వు బీపీ వస్తుంది. మనం మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూస్తే అట్లే మోకాలు నొప్పి అంటున్నాము. ఛాన్సెస్ తగ్గించు కాదు. మీకు తెలియదు, మీరు గమ్ము ఉండండి, మీరు పని చూసుకోండి. నాకు నిద్ర వస్తుంది. అయినా ఈ ముసలి ఏం చేసిందని అలసిపోయిందంట. ఇంకా నా వల్ల కాదు. నేను మా పిన్ని దగ్గరికి వెళ్తాను. నా వల్ల కాదు, నేను అసలు పడలేను ఈ ముసలిదాన్ని. ఎప్పుడు కాలు నొప్పు చేయి నొప్పు అని అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకటి ఇంట్లో నేనైనా ఉండాలి, అదైనా ఉండాలి. నెక్స్ట్ ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం? నాకు ముందు నుంచి ఫుడ్ బాగా దడగా ఉంటుందండి. అవునమ్మా ఒకసారి చేయండి. ఎన్ని రోజుల నుంచి ఇలా అవుతుందా మనకి? 4 రోజుల నుంచి అండి. నీకు కొంచెం బాగా రక్తం బాగా తక్కువ ఉంది. కొన్ని మందులు రాసిస్తాను. 4 రోజుల పాటు వారి మళ్ళీ టెస్ట్ చేయించుకొని మళ్ళీ 4 రోజుల దాకా రావాలి నువ్వు. అవునా? సరే. నెక్స్ట్ అయ్యో తీసుకున్నా ఎలా ఉందా? ఏమేమి ఎందుకు తెలుస్తున్నావమ్మా? ఎందుకు తెలుస్తున్నావు? ముసలిదాన్ని పోరు, నేను అసలు పడలేకపోతున్నాను. కాఫీ టీ కాళ్ళు గొంతు నొప్పి పడ్డా ఏదో ఒక పని చెప్పండి పిన్ని. కొత్త కొడలు కదమ్మా, కొంచెం ఓర్చుకోవాలా? ఎంత ఎలాగా? ఏంటి పిన్ని అన్నీ నేను చెయ్యాలా? అత్తమ్మ కదా, మన అత్తకి చెప్తే వచ్చేస్తావు చెయ్యాలి కొన్ని పనులు అలాగా. పిన్ని నేను ముసలిదాన్ని అసలు భరించలేను పిన్ని. ఒకటి ఆ ఇంట్లో నేనైనా ఉండాలి, అదైనా ఉండాలి పిన్ని. అవునా? అయితే మనం పని చేద్దామా? చెప్పండి పిన్ని. చంపేద్దామా? చంపేద్దాం పిన్ని, కానీ ఎలా? అది ఎలా అంటే మీ అత్తకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్ అంటే ఏం లేవు పిన్ని, కానీ ఒక 15 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతుందని ఒకసారి మా ఆయన నాతో అన్నాడు. అవునా? చాలే. ఏం చేద్దామంటే నేను ఆయిల్ రాసిస్తాను, ఒక పౌడర్ రాసిస్తాను. మీ అత్తకి ఆయిల్ మోకాలు రాసి ఆ పౌడర్ రోజు పాలు కలిపించేసేయి. 3 నెలలు ఎంత వెళ్ళిపోతాం. పిన్ని 3 నెలల నేను 3 రోజులు కూడా ముసలిని భరించలేను పిన్ని. వెంటనే చచ్చిపోవడానికి ఏదో చెప్పండి. అలా అంటే ఎలాగా? కొత్త కోళ్ళు వచ్చింది వెంటనే తెచ్చుకుంటే కొత్త కోళ్ళే చంపేస్తుంది అందరూ అంటారు. కొంచెం ఓపిక పట్టాలమ్మా. అవునవును పిన్ని, అది కూడా నిజమే. అవునైతే ఇంకో పని చేద్దాం. చెప్పండి పిన్ని, ఏంటి? మీ అత్తయ్య మీ అందరూ తింటూ ఉంటారు కదా, నువ్వు మాకు మీ అత్తయ్య మంచిదని బాగా ఉండుతూ ఉండాలి. మాకు మీ అత్తయ్య బాగా ప్రేమగా చూసుకోవాలి. చిచ్చి పిన్ని, ఏం మాట్లాడుతున్నారు? అది మొహం చూస్తేనే నాకు వాంతి వచ్చింది. అలా అంటే ఎలాగమ్మా? నేను ప్రేమ కొలపోసేమన్నా ఏంటి నటించు అంతే చాలు. ప్రేమించండి పిన్ని, కానీ నటిస్తాను. ఈ ఐడియా ఏదో బాగుంది పిన్ని. సరే పిన్ని, నేను వెళ్ళొస్తాను. సరే. లేచిందంటే మళ్ళీ నన్ను టార్చర్ పెట్టింది. సరే తీసిన 3 నెలల ప్లాన్ చెప్పారు శుభవార్త. చెప్పాను పిన్ని, ఓకే నేను అమ్మా, బాయ్. చెప్పకుండానా? సరే పిన్ని, వెళ్ళొస్తాను. బాయ్. వస్తుందానా? 3 నెలల్లో చచ్చిపోతావే, ఎంత టార్చర్ పెట్టావే. అమ్మో అమ్మో, నా చేతులు అయిపోయావి. నువ్వు వస్తున్నాను ఉండవే, ఇంటికి వస్తున్నాను ఉండవే. ఇంట్లో ఎక్కడ పని అక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళినా ఇది వసే కీర్తన, వసే కీర్తన ఇంట్లో లేనట్టుంది. రాని దీని పని నుంచి వస్తా. అత్తమ్మా చెప్పండి అత్తమ్మా. ఇంతసేపు ఎక్కడ తెచ్చావే? చిన్న పని నుండి బయటికి వెళ్ళాను అత్తమ్మా, కాస్త ఆలస్యమైంది, క్షమించండి. సర్లే, అత్తమ్మ టీ తాగుతారా? తీసుకురాబో. అవును, పిల్లలు పాలు కదా కలిపి చెప్పి. అత్తమ్మ పాలు తీసుకురమ్మంటారా? సరే కానీ ఏంటి ఉన్నట్టుంది ఇంత ప్రేమ వస్తున్నావు? ఏం సంగతి? అదే ఏం లేదత్తమ్మా, ఊరికే. సరే సరే పో. ఏంటి కంటావు? ఏమైంది? ఏంటోనండి ఈ మధ్య ఈ కీర్తన దగ్గర ప్రేమ వస్తుంది. నాకేదో డౌట్ పడుతుంది.
పిన్ని ఇచ్చిన సలహా మేరకు తండ్రి నీకు స్తోత్రములయ్యా. మా పిన్ని మాత్రం ఆ ముసలి చావడానికి 3 నెలలు సమయం పడుతుందని చెప్పావయ్యా. కానీ నేను అంతదాకా దాన్ని భరించలేనయ్యా. తొందరగా తీసుకో ప్రభువా. నీకు స్తోత్రము నాయన. నా మనవి ఆలకిస్తావు నాయన. నీకు వందనాలు తండ్రి. ఆమె ఉన్నావు నాయన, నాకు తెలుసు. అత్తమ్మా, ఓ అత్తమ్మా, నీకోసం బూస్ట్ హార్లిక్స్ కలిపి తీసుకొచ్చాను అత్తమ్మా. ఏంటి బూస్ట్ హార్లిక్స్ కలిపావా? అవునత్తమ్మా, అదేంటి? ఈ ప్రేమగా తీసుకొచ్చాను అత్తమ్మా. ప్రేమేనా లేకపోతే నా మీద ఏదైనా ప్లాన్ చేస్తావా? అయ్యో అత్తమ్మా, మీరు నాకు ఇలాంటి వారు. నేను ఎలా చేస్తాను చెప్పండి. సరే సరే పో. కమలం వదినా, ఓ కమలం వదినా. ఏం లేదు వదినా, శాంతం వదినలో కోడలు చూద్దామని. అదే నేను అనుకుంటున్నాను. వెళ్దామా? వెళ్దాం. కీర్తన, ఇలా కీర్తన. ఆంటీ బాగున్నావా కీర్తన? బాగున్నా ఆంటీ, మీరు బాగున్నారా? బాగున్నావమ్మా. ఎంతమ్మా ఇక్కడ? లోపల ఉందండి. ఒకరు నీళ్ళు పెడుతు, నువ్వు నీళ్ళు పెడుతున్నావేంటి? తప్పే ఉందండి. కొత్తగా అడుగుతున్నావేంటి? వీరితో తింటాం పడుకోవడం తప్పితే ఒక పని కాదు. ఆంటీ మీరు అలా మా అత్తయ్య గురించి మాట్లాడొద్దు. ఆవిడంటే నాకు చాలా చాలా ఇష్టం. నువ్వేమో ఇక్కడ చెప్తావు, ఇల్లు పడుకోవడం అమ్మా అంటున్నారు. ఆంటీ మీరు అలా మాట్లాడకండి. ఆవిడ నాకు తల్లితో సమానం. మా తల్లి ఏమోలే అమ్మా, నీ అత్త ఇష్టం, నీ ఇష్టం, మాకెందుకు లేదు. అదమ్మా, అది వదినా. పక్కన పోయేటట్లేదు, జానపోతులు ఉంటుంది కదమ్మా. అమ్మయ్యా అమ్మయ్యా, వీళ్ళు కూడా నన్ను నమ్మేశారు. అయినా ప్రపంచంలో మా అక్క ఒక్కటైనా ఉంటుందనుకున్నాను. వేరే చూసిన తర్వాత అర్థమైంది అందరు అక్కలో ఒకటేనని. అవును, మా పిన్ని ఈ ముసలి బాగా ఆయిల్ పూసి మసాజ్ చేయమని చెప్పింది కదా. చిచ్చి, నేను ముసలి కాలు పెట్టుకోవాలి మళ్ళీ. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తావు? ఏం లేదమ్మా, మీకు మోకాలు నొప్పులని మా పిన్ని ఒక ఆయిల్ ఇచ్చింది. దాంతో మసాజ్ చేయడానికి వచ్చాను అత్తమ్మా. ఏంటే మన ప్రేమ వస్తున్నా మీద ఏం సంగతి? ఏం లేదమ్మా, మీరు నాకు తల్లితో సమానం కదా. మీకు సేవలు చేయడంలో తప్పే ఉంది చెప్పండి. సరే సరే, ఇప్పటికైనా తెలుసుకుందాం. మంచిది. సర్లే, నేను పడుకుంటా కానీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు నిద్ర వస్తుంది. సరే అత్తమ్మా. ముసలిదాన 3 నెలలు ఆల్రెడీ 1 నెల అయిపోయింది. ఒక 2 నెలలే. పోతావు, చచ్చిపోతావు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఏమైంది దీనికి? ఎప్పుడైనా కాలు నొక్కమంటే ఇంత ఎత్తున ఎగిరిపడేది, ఇప్పుడు తెగ వచ్చి కాలు నొక్కుతా చేతులు నొక్కుతా అని తెగ సపరేట్ చేసేస్తుంది. ఏంటో. కాంతం వదినా, ఓ కాంతం వదినా. రామమ్మా, ఎట్లున్నారు? బాగున్నారా? సరే నా తమ్ముడు రండి, కూర్చోండి. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం కానీ నీ కోడల సంగతి ఏంటి? అయ్యో, దాని గురించి దాని ఒక పని చేత కాదు, వేస్ట్ ఉంది. ప్రతి పని నేను చెప్పి చెప్పి చేయించుకోవాలి, వేస్ట్. చూసాను ఇలా అంటావు. నీ కోడలేమో నీ గురించి ఊరంతా గొప్పగా చెప్తుంది. అయితే ఆమెమో నీ తల్లి నిన్ను కన్న తల్లిగా భావిస్తుంది. నిజమా ఉందా? నిజమే వదినా, నీకు తెలియదేమో, మీ కోడలు చర్చికి వెళ్తుంది, బాగా ప్రార్థన చేసింది, మీ గురించి కూడా ప్రార్థన చేస్తుందంట. మేము విన్నాము. అవునా? అవునందినా, మీ కోడలు ఎప్పటి నుంచి అయితే చర్చకు పెడుతుందో అప్పటి నుంచి మీ కోడల్లో మార్పు కనిపిస్తుంది. అవును అవును, నేను ఈ మధ్య గమనించాను. ఎప్పుడైనా పని చెప్తే అసలు చెయ్యింది, ఈ మధ్య నేను అడగకుండా అన్నీ చేసేస్తుంది. సరే వదినా, పనులు ఉన్నాయి, వెళ్ళొస్తాము. సరే వెళ్తాను. మీ కోడలికి మా గురించి ప్రార్థన చేయమని చెప్పండి. సరేలే అమ్మా. ఏమండి ఏమండి, చెప్పాలి. ఏంటండి గుర్తులేదా? రేపు మన పెళ్లి రోజు కదా. బిజీగా ఉన్నాం కదా, మర్చిపోయాను. రేపు పైన ఆఫీస్ నుంచి త్వరగా రండి, మనం అలా సరదాగా బయటికి వెళ్దాం. సరే అయితే నేను త్వరగా వస్తాను, నువ్వు రెడీ చేసింది, నేను ఆఫీస్కి. సరే బాయ్. సాయంత్రం షాపింగ్కి వెళ్ళి నగలు, పట్టు చీరలు, చెప్పులు అన్నీ కొనుక్కోవాలి. ఈ ముసలాన్ని చెప్పను, చెప్తే ఏడ్చి కుట్టుకొని వస్తుంది. అవును, రేపు వీళ్ళ పెళ్లి రోజు కదా, వీడేమన్నా కొన్నాడో లేదో ఏం పట్టించుకోకుండా దాని గురించి ఆమె
పట్టించుకోకుండా తెగ నా చుట్టూ తిరుగుతూ నా పనులన్నీ చేసేస్తుంది. పాపం ఏమైనా కొనుక్కుందో లేదో నేనే షాపింగ్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చిస్తా. సంతోషంగా ఫీల్ అవుతుంది. మా ఆయన ఏంటి ఇంకా రావట్లేదు? నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎంత టైం అవుతుందో. కీర్తన, అమ్మా కీర్తన, మళ్ళీ తీసుకొస్తుంది వస్తుంది. రామ్మా, కూర్చో. పర్లేదు చెప్పండి అత్తమ్మ. కూర్చోండి, కూర్చోమ్మా. ఈ పట్టు చూడు చూడు. చాలా బాగుంది అత్తమ్మ. దీనికి అవసరం మీకైతే చాలా బాగుంటుంది అత్తమ్మ. అయ్యో పిచ్చిదానా, ఇది నా కోసం కాదు నీకోసమే తీసుకొచ్చా. అంతేకాదు చూడు, ఈ నగలు, ఈ గాజులు ఇవన్నీ నీకోసమే తీసుకొచ్చాను. రేపు మీ పెళ్లి రోజు కదా అందుకే. నాకు వద్దత్తమ్మ ఇవన్నీ. నేను ఇప్పుడు ఎందుకు అత్తమ్మ ఇవన్నీ? నువ్వు తీసుకోమ్మా, నువ్వు తీసుకో. నువ్వు నాకు 15 సంవత్సరాల నుండి మోకాలు నొప్పులు ఉండేవి. నువ్వు నీ చేతులతో ఆయిల్ రాసినాక నా మోకాలు నొప్పులు అన్నీ పోయాయి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు నా ఆస్తంతా నీ పేరు మీద రాస్తాను. ఈ ఆస్తి పత్రాలు కూడా దాచిపెట్టుకో. వద్దత్తమ్మ, వద్దత్తమ్మ. నువ్వు ఇంకేం మాట్లాడకు, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇవన్నీ తీసుకెళ్ళి నీ దగ్గరే ఉంచుకో. అదే మా పిన్ని ముసలి 3 నెలల పోవాలంటే నేను మెడిసిన్ ఇచ్చింది కదా, అది ఏమైనా తప్పుగా పనిచేసి ముసలి బ్రెయిన్ పోయిందా? అత్తమ్మ ఇవన్నీ నాకు వద్దత్తమ్మ, మీరే నువ్వు తీసేసుకోండి. తీసుకోవాలమ్మా, ప్లీజ్ తీసుకో. నువ్వు తీసుకుంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు నా కూతురు లాంటి దాన్ని. వెళ్ళు. అయ్యో ఎంత పిచ్చిదాన్ని. మా అత్తయ్యో ఇష్టం అది నేర్పించాను మా అత్తయ్య ముందు. మా అత్తయ్య మాత్రం ఆ ప్రేమ నిజమనుకుంటాను. సొంత కూతురులాగా నన్ను చూసుకుంది. నేను ఇప్పుడు ఎలా అయినా మా అత్తయ్యని బ్రతికించుకోవాలి. నేను మా అత్తయ్యని కాపాడుకోవాలి. మా పిన్ని దగ్గరికి వెళ్తాను. మా పిన్ని దగ్గరికి వెళ్ళి ఏదో ఉపాయం తీసుకొని మా అత్తయ్యని నేను బ్రతికించుకుంటాను. నాకు మా అత్తయ్య కావాలి. పిన్ని, పిన్ని, పిన్ని నేను తప్పు చేశాను పిన్ని. మా అత్తయ్య చాలా మంచి పిన్ని. తన సొంత కూతురులో నన్ను చూసుకుంటాను పిన్ని. పిన్ని అలా అనకండి పిన్ని. తన ఆస్తి పత్రాలు కూడా నా పేరు మీద రాసింది పిన్ని. ప్లీజ్ పిన్ని, మా అత్తయ్యని బ్రతికించండి పిన్ని. నీకు చాలా చిక్కుచ్చు పడుతుంది. ఒకసారి చంపేస్తారు పిన్ని అంటారు, ఇంకోసారి బ్రతికించి పిన్ని అంటారు. పిన్ని మీ కాలు పట్టుకుంటాను పిన్ని. మా అత్తయ్యని బ్రతికించండి పిన్ని. మా అత్తయ్యని సరే బ్రతికించండి సరే కీర్తన, మీ అత్త ఏమి చనిపోదు బాగుంటుంది. పిన్ని. మరి మీరు మందులు ఇచ్చారు కదా పిన్ని, నేను అవి రోజు ఇస్తున్నాను. నేను ఇచ్చిన మందులు మీ అత్తయ్యకి కాళ్ళ నొప్పులు తగ్గడానికి, మీ అత్తయ్యకి బలవడానికి పౌడర్ రాసిచ్చాను అంతే. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆయన చంపేస్తాం చెప్పు. మీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడానికే నేను ఆ పని చేశాను. అవును పిన్ని, చాలా థ్యాంక్స్ పిన్ని. థ్యాంక్స్ పిన్ని, థ్యాంక్స్ అమ్మ కీర్తన. సరే పిన్ని, నేను వెళ్ళి మా అత్తయ్యని క్షమాపణ నీకు అడగాలి. అప్పుడే వెళ్ళిపోతా ఉండి కొంచెం ఫోన్ లేదు పిన్ని, చేస్తాను. లేదు పిన్ని, మా అత్తయ్యని క్షమాపణ అడగాలి పిన్ని. నేను వెళ్తున్నాను పిన్ని, నేను ఓకే వెళ్తున్నాను ఓకే. పిన్ని. ఈ అంతఃకోళ్ళ మీద ప్రేమ చిగురించిందండి దేవునికి స్తోత్రం. ప్రభువా, నేను అలా ప్రార్థించుకుని ఉండాల్సిందయ్యా. మా అత్తయ్య చాలా మంచిదయ్యా. ఇప్పుడు నేను వెళ్ళి మా అత్తయ్యని క్షమాపణ అడుగుతాను. యేసయ్యా. అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా కీర్తన, నన్ను క్షమించాలి. క్షమించండి. ఏమైంది? నేను తప్పు చేశాను అత్తయ్య. ఏమైందమ్మా? నేను మీ అంత ప్రేమగా లేనత్తయ్య. ప్రేమ నటించాను, కానీ మీరు మాత్రం ఆ ప్రేమ నిజమనుకుని నమ్మేశారు అత్తయ్య. నన్ను సొంత కూతురుగా చూసుకున్నారు అత్తయ్య. ఆ దేవుడు నన్ను కట్టించాడు అత్తయ్య. నిన్ను వల్ల నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏమో ఉపయోగం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పాడు అత్తయ్య. నేను మారుమనసు పొందాను అత్తయ్య. నన్ను క్షమించండి అత్తయ్య. అవునా అమ్మా, నేను ఇంతగా మార్చిన నీ దేవుడు అంత గొప్పవాడా? అవునత్తయ్య, నా దేవుడు ప్రేమ స్వరూపి. ఈ భూమి మీద ఉన్న ప్రజల్లో ఉన్న ప్రేమ చిగురించడానికి అత్తయ్య ఆయన ఈ భూమి మీదకి వచ్చింది. మనలో ఉన్న పాపాన్ని శాపాన్ని తీసివేయడానికి అత్తయ్య ఆయన ఇక్కడికి వచ్చింది. అవునా అమ్మా, మరి అలాంటి దేవుడిని నాకు కూడా పరిచయం చేస్తావా కీర్తన? తప్పకుండా అత్తయ్య, చేస్తాను. ఓకే అమ్మా, ఇదిగో మా ఆయన, మీ ఆయన కూడా వచ్చారు, ఇక్కడే ఉన్నారు. రండి రండి, కలిసి మందిరానికి వెళ్దాము. అత్తమ్మ, రేపు ఏజెంట్ చర్చిలో సెమీ క్రిస్మస్ జరుగుతుంది, మనందరం వెళ్దామా? తప్పకుండా వెళ్దామమ్మా. అలాగే మన పక్కింటి వదిలిని కూడా తీసుకెళ్ళి సారం వదిన కమలం వదిన, సారం వదిన కమలం వదిన రండి. పిన్ని, మీరు కూడా రండి. వస్తున్నానమ్మా. ఈ అత్తకోళ్ళ మధ్య చిగురించిన ప్రేమ నిజమైన క్రిస్మస్. మరి యేసుక్రీస్తు ప్రభువుని మరి ఈ లోకానికి వచ్చారంటే మరి అద్వితీయ దేవుడు కుమారుడిగా మన మధ్యకి పంపించారు. మరి ప్రేమ ఉంటే మనం ఏదైనా కానీ జయించగలం అన్నమాట. మరి ఆ విధంగా ఇటువంటి ప్రేమను మనము మన ప్రజలందరికీ కూడా తెలియపరిచిన వారమై ఉన్నాము. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించింది కాక. We wish you a Merry Christmas. Happy Christmas. We wish you a Merry Christmas.